హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్క్. మొదటిసారి మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే అంగుళ్ మెగల్ పొట్టేల్ సంతలు అయితే ఉన్నాం. ఈ సంత ప్రతి శనివారం చూసుకుంటే జరుగుతుందండి. పొద్దున్నే 6 నుంచి మధ్యాహ్నం 11-12 వరకు ఇది జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుందండి సంత. వెనకాల చూసుకుంటే పెద్ద సైజు అయితే అంతకైతే లేవండి, పెద్ద సైజు లేవు, మీడియం సైజు చిన్న సైజు అయితే ఉన్నాయండి. ఎందుకంటే నేను ముందే వచ్చేసిన ఈరోజు, అంటే నేను ఒక్కడిగా వచ్చిన. మామూలుగా అయితే నేను మా అన్న అయితే వస్తానండి. మా అన్న కాదు అన్న అని ఒక అన్న అయితే ఉన్నాడండి, నాతో ఎప్పుడైతే ఉంటాడు అన్న. అన్న అయితే వీడియోలు ఇది తీసుకోడండి, అందుకని నా వీడియోలు చూసింటారు. జుబ్బా వేసుకొని అయితే తిరుగుతుంటారు అన్న. చాలా క్లోజ్ అండి మనకైతే అన్నగారు అయితే. ఫోన్ అయితే చేసిన అన్నగారు అయితే రాలా, ఏమో హెల్త్ ఇష్యూ ఉన్న వల్ల. పోయి జీవాలు ఏ రేట్ మీద ఉన్నాయి అడుగుదామండి. స్టార్టింగ్ ఇక్కడ ముందర కనిపించేవి రెండైతే వ్యాపారం అయితే అయిపోయిందండి, పొద్దునే అయిపోయింది. కరెక్ట్గా చూసుకుంటే 6:30 అట్లా కూడా అయిపోయిందండి వ్యాపారం. దిగతాని రెండైతే వ్యాపారం అయిపోయింది. ఇంకా ఇవంతా ఉన్నాయండి, ఇంకా పోయి అడుగుదాం ఇవి రేట్లు. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. ఎందుకంటే మీకు ఈ పెద్ద సైజ్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నాయి, కొన్ని మీకు తెలుస్తాయి కూడా కొన్ని. ఇవి చూడండి, కొన్ని షిప్స్ ర్యామ్స్ ఇవంతా అయితే కూడా ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. బాబాయ్ తను అడుగుదాం. ఏం రేట్ చెప్తాను బాబాయ్ జత ఇవి పొట్టేళ్ళు? 55. 55,000 అయితే చెప్తానండి. ఆయన తీద్దామా? 2 పళ్ళ బాబాయ్? 2 పళ్ళ పళ్ళు వేసింది కదా అంటే 55,000 చెప్తానండి. 1,000 అనుకోండి. కొంచెం బాగున్నాయండి ఇవి. పళ్ళు అయితే వేసింది లేదంటున్నారు. ఎందుకంటే రేటు విషయం పక్కన పెడితే జీవాలు అయితే బాగున్నాయండి. రేట్ ఏమంటే మనము బేరం చేసే పట్టి అయితే ఉంటుందండి. జీవాలు అయితే బాగున్నాయండి, ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. బాబాయ్ తన చూడొచ్చు. వెంకటరమణ పెద్దప్ప అయితే ఉన్నాడు, అడుగుదాము. వెంకటరమణ పెద్దప్ప ఏం చెప్తాను పెద్దప్ప? 3 కలిపి రేటు? 3 కలిపి ఏం రేటు? 60,000 అయితే చెప్తానండి. ఇవి గూడూరు పిల్లలు అండి. ఇవి ఒకటైతే వేరు, రెండైతే ఉన్నాయండి. ఇవి బాగున్నాయి. నువ్వేం రేట్ చెప్తానన్నా? 3 ఉండేది మన తాను. ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నావునా? 60. నువ్వు 60 వచ్చేయండి. అన్నతానైతే ఈ 3 జుడిపి పిల్లలు వచ్చి 60,000 అయితే చెప్తానండి. వయసు పరంగా చూసుకున్నా మనకి 8 నెలలు అట్లా ఉంటాయండి ఇవి. ఎందుకంటే రెండైతే ఒకటైతే ఒకటి ఉన్నాయండి. ఇవి లోపల ఇంకా ఉన్నాయి, అడుగుదాము. మేకపోతే కూడా ఉండాలి, అడుగుదాము. ఏం రేట్ చెప్తున్నా మేకపోతే? ఇది ఏం రేట్ చెప్తున్నా మేకపోతే? 26.5. 6 పళ్ళనా 4 పళ్ళ? 2 పళ్ళేనా? కూర్చోండి, 2 పళ్ళ మీద అయితే ఉంటుంది. 26.5 అయితే చెప్తున్నారు. మన మీట్ పరంగా చూసుకున్నా కూడా మనకి 23-24 అయితే వస్తాయండి, అంతే. ఇది మనం చెప్పడం కాదండి, మనం బేరం చేసేదే కొన్నాళ్ళ బాగుండదు. మేకపోతే అయితే అంటే 2 పళ్ళ మీదే ఉండదు అంటున్నారు. కొమ్ములు చూస్తే తిరిగినాయి, ఉండదండి, బాగునేది. ఇది ఏం రిమార్కులు ఏం లేకైతే బాగున్నాయి. టగర్ పిల్ల అయితే ఒకటైతే ఉండదు ముందర. పొట్టేళ్ళు ఇది అడుగుదాము. బాబాయ్ ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్ పొట్టేళ్ళు? ఇది నీదేనా? అదే నువ్వే పెట్టా. 32 చూడండి. అన్నగారు అయితే చాలాసార్లు అయితే తెస్తానే ఉంటారు టగర్ పిల్లలు, పెద్ద సైజు పిల్లలు అయితే తెస్తానే ఉంటారండి పొట్టేళ్ళవి. 32,000 అయితే చెప్తున్నారు. బిగిచ్చేసింది ఆ పళ్ళు ఉన్నా 6 పళ్ళది ఉంది. 6 పళ్ళ మీద అయితే ఉండాలండి అండి. ఇది కొంచెం ముందర కూడా ఉన్నాయి. ఇంక పోదాము. బ్యాచ్ ఉండదండి, అడుగుదాము. అంగులు ఏం రేట్ చెప్తున్నారు? అంగులు ఇవి జత 52. ఎన్ని ఉన్నాయి అంగులు? అన్నీ 10 పిల్లలు అయితే ఉన్నాయా? ఎంత వయసు మీద పళ్ళు వేసినాయా లేదా? పాల పళ్ళేనా? చూసుకోవచ్చండి, 10 పిల్లల దాకా అయితే ఉన్నాయంట. 52 కదా? 52,000 అయితే చెప్తానండి. పళ్ళు అయితే వేసినట్టు ఉన్నాయి, కొన్ని అయితే వేసినవి అయితే బాగున్నాయండి. క్వాలిటీ మీద అన్నీ జుడిపి పిల్లలండి, గూడూరువి. ఇవి బాగా అయితే ఉన్నాయి, అంగులతానైతే ఉన్నాయండి. ఇవి మనకి షిప్ ఫార్మింగ్ అయితే పనికి వస్తాయి. ఏమంటే రేట్ కొంచెం జాస్తి చెప్తానండి. ఈరోజు ఓవరాల్ చూసుకుంటే మనకి మార్కెట్ రేట్ అయితే ఎక్కువగానే ఉండాలి. జీవాలు కొంచెం తక్కువగా ఉన్నా కూడా రేట్ అయితే ఎక్కువ ఉన్నాయండి. చూడొచ్చు, ముందర ఏం లేదండి.
అందరి ముందు ఏమంత అయితే ఏం లేదండి జీవాలు. బాబాయ్ అయితే ఉన్నాడు, మేకపోతే పట్టుకున్నాడు, అడుగుదాం అది పోయి. ఏం రేట్ చెప్తానన్నా మేకపోతే? 32. 32,000 అయితే చెప్పాను. 6 పళ్ళనా? ఎన్ని పళ్ళు? 2 పళ్ళేనా? ఎంత రావచ్చు అన్న ఇది అందాజుగా మీట్? మీకు కొంచెం ఇట్లా తిప్పుతారా చూడండి. ఇది కూడా అంతే అండి, 25 కిలోస్ బిలోనే వస్తుందండి. 32,000 చెప్తున్నారు. ఆరామైతే చేసుకొని తినాలండి. సైజుకి అయితే బాగుండదు అంతే అండి, అంతే. ఇప్పుడు వస్తాను చూడండి పొట్టేలు. ఏం బాగా సైజు. ఏం రేట్ చెప్తాను అంగులు ఇది? అమ్మేటివా? అమ్మేదే. ఏం రేట్ చెప్తున్నావు? 21.5. పాలు పళ్ళేనా? చూడు పిల్ల చూడొచ్చండి, బాగా ఇవి క్వాలిటీలో అయితే ఉండాలండి. పిల్ల చూసుకునేది పొట్టిగున్నా కూడా సైజు మీద అయితే ఉండాలి. 21,000 అయితే చెప్తున్నారు. పెద్దప్ప ఏ ఊరు? పెద్దప్ప మంది ఏ ఊరు మంది? కొడాలా. బాగుండాలి అది చూసే కెమెరాలో పొట్టికి కనిపించిన ఒక సైజులోనే ఉండాలండి. ముందర చూసుకుంటే బాగా కలర్ఫుల్ ఉండే నెల్లూరు జుడిపి బ్యాచ్ అయితే ఉండాలండి. పిల్లలు ఇవి అడుగుదాము ఏం రేట్ చెప్తున్నారని. అన్న ఉన్నారు, బాబాయ్ కూడా ఉన్నారు, అడుగుదాం. బాబాయ్ ఏం రేట్ చెప్తున్నారు బాబాయ్? ఇవి 23.5. ముందన్నీ చూడండి 23.5 అయితే చెప్తున్నారండి. అవి జత వచ్చి ఎన్ని ఉన్నాయి బాబాయ్? అన్నీ ఇవి 18 పిల్లలు ఉన్నాయా? చూసుకుంటే ఇలాంటి పొట్టేళ్ళు ఎవరైనా కావాల్సిందంటే స్క్రీన్ మీద వస్తే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అన్నగారు ఉన్నారండి, అన్నగారి నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తానండి. అన్నగారి దగ్గర అయితే కాంటాక్ట్ చేసి ఇట్లాంటి పిల్లలు అయితే ఉంటాయండి అన్నగారితో అయితే. ఎంత వయసు మీద ఉండొచ్చు బాబాయ్ ఇవి? అంత ఉంటాయా వయసు? చూసుకుంటే 8 నెలలు ఉన్నాయండి వయసు. చూసుకుంటే ఇవి ఇప్పటికి 8 నెలలు ఉన్నాయండి. 18 పిల్లలు అయితే ఉన్నాయి, బాగా క్వాలిటీలోనే ఉన్నాయండి ఇవి. చూడొచ్చు నెల్లూరు పిల్లలండి. అంటే వయసు కొంచెము తక్కువ ఉన్నట్లే ఉన్నదండి. ఒక 5 నెలలు 6 నెలలు అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 8 నెలలు అంటే మరి ఇది గ్రోత్ అంత లేదని లెక్క. చూడవచ్చు ఇంకా ముందర కూడా బ్యాచ్లు ఉన్నాయండి, ఇంకా పోయి చూపిస్తాను. ఇంకా గూడూరు పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి పెయిన్ అయితే ఉన్నాయి. ఇవి అంత హెయిర్ లేదా పెయిన్ అయితే ఉన్నాయండి. అడుగుదాం ఇది. ఏం రేట్ చెప్తున్నారు నా జత ఇవి పిల్లలు? 25,000. ఎన్ని ఉన్నాయన్న అన్నీ ఇవి? ఎంత వయసు మీద ఉండొచ్చు అన్న ఇవి? ఎంత వయసు ఉండొచ్చు అంటే 3 నెలలు ఉన్నాయి. అంటే 25,000 అయితే చెప్తున్నారండి ఇవి జత. ఎన్ని 23 పిల్లలు అన్న ఉండేది? 22 పిల్లలు అయితే ఉన్నాయండి. గూడూరు పిల్లలు బాగున్నాయండి. ఇవి క్వాలిటీలో కూడా బాగా అన్నగారు అయితే బాగా తీసుకున్నట్టు ఉన్నారు. ఎందుకంటే అన్నగారు వచ్చి మార్బేరస్ అండి. ఇవి బాబాయ్ గారు అయితే ఉన్నారండి, బాబాయ్ అడుగుదాం. ఇవి కూడా ఒక రకంగా బాగున్నాయి. ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్ జత ఇవి హోటల్లో? 28.5. ఎన్ని ఉన్నాయి బాబాయ్ అన్నీ? 29.5 అయితే చెప్తానండి. 28,500 అయితే చెప్తాను. 40 పిల్లలు అయితే ఉన్నాయండి ఇవంతా. ఇవి వయసు పరంగా మనం చూసుకున్నా 8 నెలలు 9 నెలలు ఉన్నాయండి ఇవి వయసు. కొంచెం పళ్ళు అయితే వేసిన లేదండి ఇవి మీట్ పర్పస్ అయితే బాగా వస్తాయండి. ఇవి ఇప్పుడు చీడు కూడా ఉన్నాయి, కొన్ని చాలానే ఉన్నాయండి బ్యాచెస్. ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసుకొని అయితే వస్తా. అడుగుదాము ఏం రేట్ చెప్తున్నావు పెద్దప్ప ఇవి? ఏం రేట్ చెప్తున్నావు జత పిల్లలు ఇవి? 21. ఎన్ని ఉన్నాయి బాబా అన్నీ? 19. చూసుకుంటే 19 పిల్లలు అయితే ఉన్నాయండి. జత వచ్చి 21,000 అయితే చెప్తున్నారు. వయసు బాబాయ్ వయసు అంటే 3.5 నెలలు 4 నెలలు పడిండొచ్చు లెక్క అయితే ఉన్నారండి. చాలా అందరు బాబాయ్ అయితే వచ్చారండి. మేకపోతే అయితే తెచ్చారు ఈసారి. అడుగుదాము. బాగానే ఉండదండి మేకపోతే ఇది. ఏం రేట్ చెప్తారు అడుగుదాము. బాబాయ్ ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్ మేకపోతే ఇది? 25. 25,000 చెప్తాను.
ఉన్నారు. బాగా హైట్గానే ఉంది. మనం మీట్ పరంగా మాట్లాడినా కూడా మనకి 20 కిలోలు అట్లా పడచ్చండి. 21 కిలో పడచ్చండి. మనం బేరం చేసైతే చూడాలా. అంతే మీట్ చూసుకుంటే 21 వస్తుందండి. కొంచెం ముందర హైట్ ఉంది, అట్లా ఉంది. బాగా నేత పిల్ల అండి. పళ్ళు అది ఏం 2 పళ్ళు ఉంది బాబాయ్. అదే 2 పళ్ళ మీద మనం తీసుకొని పెట్టుకుని కొన్ని రోజుల తర్వాత అమ్మే కూడా బాగా వస్తుందండి. సైజు చూసుకోవచ్చు. బాబాయ్ అయితే సాగిండేదండి ఇది. బాబాయ్ బ్యారస్ ఇది కాదు, రైతు అండి బాబాయ్. చూడొచ్చు హైట్ చూడండి, లెగ్స్ హైట్ అంతా చూడండి. చూడొచ్చు బాబాయ్ అయితే గురుబుల్ కోట అండి బాబాయ్ ఇది. ఇదంతా బ్యాక్ సైడ్ అయితే ఇవంతా ఉంటాయండి. ఇవి పిల్లలు షిప్ ర్యామ్స్ అయితే ఉంటాయండి. గొర్రె పిల్లలు అంట అవంతా అయితే మేకపోతు పిల్లలు, మేకపోతులు అవి కూడా దొరుకుతాయండి బ్యాక్ సైడ్ వస్తే. చూడొచ్చు జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడంతా అందరికన్నా ఇక్కడ వెనకాలే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నారండి. మీకు ఎవరికైనా మీట్ పర్పస్ కానీ పిల్లలు షిప్ ఫార్మింగ్ అయినా కానీ ఎవరికైనా కావాల్సిందంటే మనం బ్యాక్ సైడ్ వచ్చినా కూడా చూడొచ్చు. బాగుంటాయి ఇక్కడ అంతా చూడొచ్చు. ఇంకా లోపల పోవాలంటే వాళ్ళకే నిలబడేకి ఇది స్పేస్ లేదండి. మనం పోతే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. బాగున్నాయండి. ఇటు కూడా పిల్లలు ఉంటాయి, మనం చూసి చూడొచ్చు. ఒకసారి అంగుళ్ళు మార్కెట్ విజిట్ చేస్తే తెలుస్తుందండి. ఇవి కూడా ఉన్నాయి చూడండి. మీట్ పర్పస్కి టగర్లు అంట ఇవంతా అయితే కూడా ఉంటాయండి. చూడండి ఇప్పుడే బాబాయ్ దానా మేకపోతే వీడియో తీసినాము. బాగుంటాయండి ఇవి కూడా. ఎవరైనా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి. అందరు పోదామండి. ఇంకా ఉన్నాయి, చాలానే ఉంటాయి. మేకపోతులు ఉంటాయి, ఇవంతా ఉంటాయండి. చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తాయి చూడండి. చెప్పండి ఏం రేట్ దానిలోకి వెళ్ళి చెప్పు. ఏం రేట్ చెప్పు. 22 చెప్తాను. జతనా ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. 11 అయితే ఉన్నాయండి. 22,000 అయితే చెప్తున్నారు జత. ఎంత వయసు మీద ఉండొచ్చున్నా కూడా ఒక సైజు బాగున్నాయండి ఇవి. ఇవేమంటే మీట్కి కూడా బాగుంటాయి, కొన్ని ఇంకొంచెం ఫార్మింగ్ కూడా బాగుంటాయండి ఇవి. ఎందుకంటే కొంచెం బల్క్గా ఉండే కొంచెం సైజు ఉండేదే తీసుకువచ్చితే బాగుంటుందండి. కొన్ని సొన్నం ఉన్నాయి, కొన్ని అయితే బాగున్నాయండి ఇవి. ఇట్లయితే ఉంటాయండి ఇవాడంతా. ఇవి తీసామండి చూడండి. ఏం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్? ఎన్ని తెచ్చావు ఈసారి? 19 తెచ్చావా? ఏం రేట్ చెప్తున్నావు జత? 18,200 తీసుకోవచ్చండి. 18,250 అయితే చెప్తున్నారండి. 19 పిల్లలు అయితే ఇచ్చారు. చూడు బ్యాచ్లు అయితే చాలా ఉంటాయండి. కవర్ చేసుకుంటా పోతే ఫుల్ ల్యాగ్ అయిపోతుంది వీడియోని. ల్యాగ్ అయినా చూడవచ్చు. చాలామంది అయితే మనకైతే తెలుసు అండి. అంటే నేను తెలుసు అని పోయి వాళ్ళ తాన ఇది కూడా ఎంత అయితే పెట్టానండి. తెలుసు మా పలకరిస్తా అంతే అండి. అస్సలాముఅలైకుం బడేత్ మీ చూడండి. పెద్ద మేకపోతులు అయితే ఉంటాయండి. ఆల్మోస్ట్ అయితే ఉండదండి. 19,500 అయితే చెప్తున్నారండి. చిన్న సైజు పోతే అండి ఇది. పొటేలా అదే 23,000 అయితే చెప్తున్నారండి ఇవి. బేరం అయితే ఉంటుందండి కంపల్సరీ ఏదైనా కానీ. చూడొచ్చండి ఇడంతా ఇంకా ఉన్నాయి చూడండి. ఈడున్నాయి చూడండి మీట్ పర్పస్ ఉన్న పొట్టేళ్ళు అయితే ఉంటాయి చూడండి. ఇవి పిల్లలు ఉంటాయి చూడండి. ఇదంతా ఇది మీట్ పర్పస్. ఇక్కడ మేకపోతులు, మరకలు, మేకలు అయితే ఉంటాయండి ఇవి. చూడొచ్చండి. జనాలు కూడా అయితే ఈరోజు కొంచెం ఎక్కువగానే వచ్చారండి. జనాలు కూడా జీవాలు కూడా ఉన్నాయి. రేటు కూడా ఆ మాత్రం చెప్తున్నారండి. చూస్తున్నాం కదా రేట్లు అడుగుతుంటే. ఉన్నాయండి జీవాలు కూడా. ఆల్మోస్ట్ పెద్ద సైజు కన్నా మీడియం సైజు, చిన్న సైజు అయితే ఎక్కువ ఉన్నాయండి ఇవి. ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే అందరు పోతానంటే ఇంకా పెద్ద సైజు అయితే ఉంటాయి. ఇవి బ్యాక్ సైడ్ చూసుకుంటే మీడియం సైజు కూడా చిన్నవి అయితే ఉంటాయండి ఇవి.